శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యయాతి చరిత్ర. ఋషులు ఇట్ల పలికిరి. మహాత్ముడైన మరుత్తుడు తన కుమార్తెను రాజుకు ఒసగెను కదా. మరుత్తు యొక్క కన్యకకు ఎట్టి వీర్యవంతులో మహాత్ములు ఉదయించిరి అని ఋషులు ప్రశ్నించగా వారికి సూతుడు ఇట్ల ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆ మహారాజు అన్నకాముడై మరుత్సోమం అనే యజ్ఞం ఆచరించెను. ఆ మహారాజు ప్రతి సంవత్సరంలోని 1 మాసం పాటు ఆ యజ్ఞం 60 సంవత్సరాలు ఆచరించెను. ఆ మహారాజు అనురించిన మరుత్సోమమున దేవతలు మరుత్తులు సంతోషించిరి. ప్రీతులై దేవతలతనికి అతడు కోరు సర్వ వస్తువులతో అక్షయమగు అన్నమునిచ్చిరి. సుకృద్భుక్తమైన ఆ అన్నం దివారాత్రములు వ్యర్థం కాలేదు. ఆ అన్నాన్ని భుజించిన వారు ఒక రోజంతా ఆకలి లేక ఉండిరి. సూర్యోదయంతో ఆరంభించి ఆ రాజు అన్నమును కోట్లాది ప్రజలకు ఇచ్చెను. మిత్రజ్యోతి కుమార్తెకు ధీమంతుడైన మరుత్తునకు చాలామంది పుత్రులు పుట్టిరి. వారందరూ మహాసత్తులు, ధర్మజ్ఞులు, మోక్షదర్శినులు. వారు గృహస్థ ధర్మాలను సన్యసించి వైరాగ్యం సమాశ్రయించి యతీశ్వర ధర్మం ఆశ్రయించి బ్రహ్మత్వం పొందిరి. క్షత్రధర్ముడు అనే కుమారుడు ప్రతాపవంతుడు. క్షత్రధర్మునికి ప్రతిపక్షుడు ఉదయించెను. అతడు మహాతపస్వి. ప్రతిపక్షుని కుమారుడు సృంజయుడు. అతడు చాలా ప్రఖ్యాతుడు. సృంజయునికి పుత్రుడు జయుడు. ఆ జయునికి విజయుడు పుత్రుడు. విజయునికి జయుడు పుత్రుడు. జయునికి హర్యస్సుడు పుత్రుడు హర్యస్వకుడు. హర్యస్వకునికి సుతుడు సహదేవుడు. అతడు ప్రతాపవంతుడైన రాజు. సహదేవుని కుమారుడు ధర్మాత్ముడు. అతడు అహీనుడని విస్తృతుడు. అహీనునికి జయత్సేనుడు పుత్రుడు. అతని సుతుడు సంకృతి. ధర్మాత్ముడైన సంకృతికి మహాయశస్వి అయిన కృతధర్ముడు కుమారుడు. వీరందరూ క్షత్రధర్ములు. ఇది ఆయువు సంతతి. ఇక నహుష సంతతి తెలుసుకునము. నహుషునికి 6 పుత్రులు. వారు తేజస్సున ఇంద్ర సమానులు. వారు యతి, యయాతి, సంయాతి, ఆయాతి, వియాతి మరియు కృతి. వారిలో యతి జ్యేష్ఠుడు. యయాతి అతని ఆవరుడైన సోదరుడు అనగా చిన్న తమ్ముడు. యతి కాకుత్సవంశ కన్య అయిన గాంను భార్యగా పొందెను. ఆ యతి మోక్షపదం స్వీకరించి ముని అయి బ్రహ్మాద్వైతుడయ్యను. మిగిలిన 5గురిలో యయాతి పృథివీపతి. శుక్రుని కుమార్తె అయిన దేవయానిని భార్యగా పెండ్లియాడెను. అంతేకాక వృషపర్వుడు అని రాక్షసరాజు కూతురు అసురీ కన్యయు అయిన శర్మిష్ఠను కూడా భార్యగా గైకొనెను. దేవయాని యదువును తుర్వసుని కనెను. వృషపర్వుని కూతురు శర్మిష్ఠ ద్రుహ్యుని అనుని పూరుని కనెను. వీరు మహావీరులు, దేవసుతోపములు. అతనికి మిక్కలి తేజస్సుతో ప్రకాశించు రథమును ఇంద్రుడిచ్చెను. ఆ రథం ఎందునూ సంసక్తమై ఉండిపోదు. అది కాంచనమయం, దివ్యమైనది, మనోజవం కలిగిన అశ్వములతో యుక్తమైనది. ఈ రథంలోనే ఆ కన్యనతడు తీసుకుని వచ్చెను. ఇంద్రుడు తనకి అక్షయశరములు గల 2 అంబుల పొదలనిచ్చెను. ఆ ప్రసిద్ధమైన రథంతోడనే అతడు ఎల్లప్పుడూ సమస్త భూమిని జయించెను. యయాతి దేవదానవ మానవులకు యుద్ధంన దుర్ధర్షుడు. ఆ రథం పురుసంతతి సర్వరాజులకు కౌరవ వంశీయులైన జనమేజయుని వరకు, కౌరవుల పుత్రుడు పరీక్షిత్ వరకు చేరి తర్వాత ధీమంతుడైన గార్గ్యుని శాపం వల్ల ఆ రథం నాశనమయ్యెను. దుర్బుద్ధి అయిన జనమేజయ రాజుకి లోహగంధి అని పేరు. అతడు గార్గ్యుని సుతుడు బాలుడైన వాణ్ణి హింసించెను. లోహగంధి అయిన ఆ రాజు రక్షణకై అచ్చటకు పరువులు తీసెను. అతడు పౌర జానపదులచే పరిత్యక్తుడు. ఆ రాజు మనశ్శాంతిని పొందలేకపోయెను. దుఃఖ సంతప్తుడయ్యను. ఎచ్చటను సుఖం పొందలేకపోయెను. వ్యధితుడై తుదకతడు సౌనక ఋషిని శరణు వేడెను. ఈ ఋషి ఉదార ధీమంతుడు, ఇంద్రోతుడు అను నామాంతరుడు. ఓ బ్రాహ్మణోత్తములారా, అతన్ని పవిత్రీకరించుటకు ఇంద్రోతుడైన జనమేజయుని అశ్వమేధయాగం చేయించెను. ఆ యజ్ఞాంతాన అవభృత స్నాన సమయానికి వచ్చి లోహగంధి దాన్ని నశింపచేసెను. ఆ దివ్యరథం అతని నుండి తీసుకొనబడి వసువైన ఛేదిపతికి అతనితో సంతుష్టుడైన ఇంద్రుని చేరను. అతని నుండి ఆ రథాన్ని బృహద్రథుడు గ్రహించెను. కౌరవ వంశీయుడైన భీముడు జరాసంధుని చంపి ఆ ఉత్తమమైన రథమును ప్రీతితో వాసుదేవునికి ఇచ్చెను. నహుషాత్మజుడు రాజర్షియు అయిన యయాతి వార్ధక్యం పొందెను. పుత్రశ్రేష్ఠుడు వరిష్ఠుడు అయిన యదువును యయాతి పిలిచి, వత్స కుమార, ముసలితనం, శరీరపు ముడతలు, కేశముల ఫలితత్వము శుక్రాచార్యుని శాపం వల్ల నన్ను ఆవరించినవి. యవ్వన భోగమున సంతృప్తి కలగలేదు. ఓ యదు, ఈ నా వార్ధక్యంతో నా పాపం నీవు స్వీకరించము, నా జరాభారం వహించము అనెను. యదువు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఈ భిక్ష అనిర్దిష్టమైనది, బ్రాహ్మణునిచే ప్రతిశ్రుతం, నాచే అంగీకృతం కాదు.
ఆ జర వ్యాయామం చే సాధ్యమైనది. ఆ వార్ధక్యాన్ని నేను గ్రహించను. జరయందు పాన భోజనాదుల వలన కలుగు బహుదోషములు ఉన్నవి. అందుకే ఓ రాజా, జరను గ్రహించుటకు నేను ఉత్సహించను. వార్ధక్యాన తెల్లబడిన గడ్డం మీసమును కలిగి దీనత్వం పొంది శిథిలీకృతుడినై ముడతలు పడ్డ శరీరం, నిరాశ, దుర్బలాకృతి, కార్యకరణమున శక్తిహీనత, యవ్వన క్రియాదులయందు తోడివారితో పరిభవత్వం పొందకోరను. ఓ రాజా, నాకంటే ప్రియతరులైన పుత్రులు నీకెందరో కలరు. ఇతరులైన ఎవరైనా ప్రతిగ్రహింతురుగాక అని ఎదువు ఇట్లు పలకగా యయాతి కోపసమన్వితుడయ్యను. వదతాం శ్రేష్ఠుడైన రాజు తన జ్యేష్ఠ కుమారుని గర్హించి, ఓ దుర్బుద్ధి, నీ తండ్రినైన నన్ను అనాదరించుటకు నీకు ఎట్టి ధర్మం ఉన్నది, ఎట్టి ఇతర ఆశ్రమ ధర్మం నీకు ఉన్నది అని ఇట్లు ఎదునితో పలికి క్రుద్ధుడైన తండ్రి అతన్ని శపించెను. నీవు నా హృదయం నుండి సంజాతుడవైనను నీవు నీ యవ్వనమును నాకు ఇవ్వకుంటువి అని పలికి రాజు తన మరియొక కుమారుడైన తుర్వసునితో, అందుచే ఓ మూఢ, నీ సంతతి రాజ్యమును పొందదు. ఓ తుర్వసు, నా పాపమును వార్ధక్యంతో పాటు పొందుము. తుర్వసుడు ఇట్లు సమాధానం ఇచ్చెను. ఓ జనకా, నీ వార్ధక్యం కోరను. అయ్యది కామభోగ ప్రణాశిని. ముసలితనాన కామభోగమునకైన దోషములు చాలా కలవు. అందుకే ఓ రాజా, నీ వార్ధక్యమును గ్రహించటానికి నేను ఇష్టపడను అనెను. అంత యయాతి ఇట్లనెను, నీవు నా ఆత్మజుడవైనను నీ వయసును నాకు ఇయ్యడం లేదు. అందుకే నీ సంతానం రాజ్యార్హత పోగొట్టుకొనను. నీవు సంకీర్ణం లేని తమ ధర్మం కలిగిన వారికి మనకంటే వ్యతిరిక్తమైన ఆచారములు గల ప్రతిలోమ నరులకు, మాంసభక్కులకు, ఇతరులకు రాజు వగదువు. నీ నివాసం నిశ్చయముగా గురుదార సంయోగ దోషము ఆచరించిన వారులలో, తిర్యజ్ఞోని పొందిన వారులతో, పాపులతో, మ్లేచ్చులతో కాగలదు. సూతుడిట్లనెను. తన కుమారుడైన తుర్వసుని ఇట్లు శపించి యయాతి శర్మిష్ఠ కుమారుడైన ద్రుహ్యుని పిలిచి ఇట్లనెను. ఓ ద్రుహ్యు, వర్ణరూప వినాశకారి అయిన ముసలితనమును 1000 సంవత్సరాలు స్వీకరించు. నీ యొక్క యవ్వనం నాకు ఇయ్యుము. 1000 ఏండ్లు నిండిన తర్వాత నీ యవ్వనాన్ని మరలా నీకు ఇచ్చెదను. నేను నా పాపమును, వార్ధక్యమును మరల గ్రహించెదను. ద్రుహ్యుడు ఇట్లనెను. వృద్ధుడు రథమును అధిరోహింపలేడు, గుర్రము నెక్కలేడు, స్త్రీలను అనుభవించలేడు, అతనికి సుఖముండదు. నీ జరాయోగం నేను అంగీకరించను. యయాతి ఇట్లనెను. నా ఆత్మజుడవైనను నీ వయస్సును నాకు ఇయ్యవు. కాన ఓ ద్రుహ్యు, నీ కోరికలేవి నీకు కావు. నీవెప్పుడు పడవలలో, తెప్పలలో, దోణలలో సంచారం కలిగిన వాడవగదువు. నీవు రాజవంశుడవైనను అచ్చట నీవు రాజువు కాకుండగానే నిత్యం జీవింతువు అని చెప్పి తర్వాత, ఓ అను, నా పాపమును వార్ధక్యంతో సహా నీవు స్వీకరించము. ఇట్లు నేను నీ యవ్వనంతో 1000 ఏండ్లు సంచరించదనని చెప్పగా ఆనుడిట్లనెను. వృద్ధుడు శిశువు వలె బలహీనుడు, నీరసుడు. అతడు ఎప్పుడునూ అశుచిమంతుడు. అగ్నియందు అతడు సకాలమున హోమం చెయ్యడు. అట్టి వార్ధక్యం నేను అంగీకరించను. నీవు నాకు ఆత్మజాతుడు వైనను నీ యవ్వనాన్ని నాకు ఇచ్చుటకు అంగీకరింపవు. నీవు వాకున్న జరాదోషం నీవు పొందుదువు. ఓ అను, నీవిప్పుడే ముందుగానే వృద్ధుడవు. నీ సంతానమును యవ్వనమును పొంది మరణించము. నీవు నీ కుమారులను నీవే దహనం చేయుదువని యయాతి అనెను. ఓ పురు, నా పాపాన్ని ముసలితనపు బాధతో స్వీకరించము. వార్ధక్య లోపాలైన శరీరపు ముడతలు, వెంట్రుకలు తెల్లబడుట కాశ్యపుడైన ఉషనసుని శాపం వల్ల నన్ను ఆవరించినవి. నేను యవ్వనాన తృప్తుడను కాలేదు. నీ యవ్వన వయసుతో కొంతకాలం విషయభోగాలు అనుభవిస్తాను. 1000 సంవత్సరాల కాలం పూర్తి కాగా నీ యవ్వనం నీకు ఇస్తాను. నేను నా పాపంతో నా ముసలితనం స్వీకరించదను అని ఇట్లు తండ్రిచే చెప్పబడి వెంటనే, ఓ జనక, నీవు తలచినట్లే నేను చేస్తాను. ఓ రాజా, నీ పాపాన్ని వార్ధక్యంతో గ్రహిస్తాను. నా నుండి యవ్వనం నీవు గ్రహించము. యథేప్సితములైన కామాలను అనుభవించము. నేను నీ వార్ధక్యంతో ప్రతిచ్ఛన్నుడనై నీ వయస్సును, రూపమును దాల్చి ఉందును. నా యవ్వనాన్ని నీకు ఒసగి నేను ముదుసలిని అయి అట్లే సంచరించదను అని పుత్రుడు తండ్రితో ఇట్లనెను. పురు, ప్రీతుడనైతిని, నీకు భద్రమగుగాక. నీకు ప్రేమతో దీన్ని ఒసగుచున్నాను. నీ సంతతి సర్వసమృద్ధమగును. వారు వారి కోరికలు పొందదురు, వారు రాజ్యం పాలింతురు. సూతుడిట్లనెను. పూరుని యొక్క అంగీకారంతో రాజైన యయాతి తన జరను అప్పుడు అతనికి సంక్రమింపచేసెను. అంత భార్గవ అనుగ్రహాన నహుషుని కుమారుడైన యయాతి గౌరవంగా యవ్వనంతో సంతోషవంతుడయ్యను. నరశ్రేష్ఠుడైన యయాతి స్వకీయములైన విషయభోగాలు యథాకామం, యథోత్సాహంగా, యథాకాలం, యథాసుఖంగాను అనుభవించను. యథాశక్తి ధర్మానికి విరోధి అయి రాజేంద్రుడు యజ్ఞాలచే దేవతలను సంతుష్టులను చేసెను.
అట్లే శ్రాద్ధ క్రియాదులచే పితరులను తృప్తిపరచెను. అనుగ్రహంతో భార్యలకు ఇష్టం లేని కోరికలొసగి ద్విజసత్తములను అన్నపాన దానములచే అతిథులను పరిపాలనం చే వైశ్యులను శూద్రులను కాఠిన్యరాహిత్యం చేతను దుర్మార్గులైన దస్యులను నిగ్రహణం చేతను ధర్మక్రియాకలాపములచే ప్రజలను యథావిధిగా అనురంజనం చేసెను. అపరేంద్రుని వలె యయాతి పాలించెను. సింహ విక్రాంతుడైన రాజు యువకుడై విషయభోగ గోచరుడై ధర్మానికి ఎచ్చట విరోధం లేకుండా సుఖంగా ఉత్తమంగా సంచరించెను. కామములందు దోషరాహిత్య నిదర్శనమున కామములనెల్లా వెతుక్కొని విశ్వాచి అనగా దేవతా వేశ్య అప్సరతో కూడి నందనవనమందు వైభ్రాజవనమందు రాజు భోగించెను. యయాతి ప్రభువు కామములు వృద్ధి పొందుటే కాని తరుగుట లేమి గమనించి పూరుని దగ్గరకు వెళ్ళను. కామములన్నింటినీ పొంది రాజు ఖిన్నుడయ్యను. వర్ష సహస్ర పరిమితి స్మరించెను. రాజు కలలతో కాష్టములతో కాలమును లెక్కించి నిర్ణీత కాలం పరిపూర్ణం కాగా పుత్రుడైన పూరుని తన వార్ధక్యం గ్రహించెను. తరువాత అతడితో ఇట్లనెను: ఓ పుత్ర, ఓ అరిందమ, యథాసుఖం యథోత్సాహం యథాకాలం నీ యవ్వనంతో విషయభోగాలు నేను సేవించి తిని. ఓ పురు, సంతుష్టుడనైతిని. నీకు మంగళమగుగాక. నీ యవ్వనాన్ని నీవు స్వీకరించు. నీవు నాకు ప్రియమాచరించిన సుతుడవు. ఈ రాజ్యాన్ని నీవు గ్రహించుము అని అభ్యర్థించి నహుషాత్మజుడైన యయాతి జరను స్వీకరించెను. పూరువు స్వకీయమైన యవ్వనాన్ని మరలా స్వీకరించెను. కనీయుడైన పూరునికి అభిషేకమనరింప నృపుడు కోరెను. ఆ రాజుతో బ్రాహ్మణులు ఆదిగా సర్వవర్ణముల వారు ఇట్లు అనిరి: ఓ ప్రభు, శుక్రాచార్యుని మనుమడు దేవయాని కుమారుడు జ్యేష్ఠుడు అయిన యదువును విడిచి పూరునికి రాజ్యం ఇచ్చుచుంటివి. యదువు నీ జ్యేష్ఠ సుతుడు. తర్వాత తుర్వసుడు పుట్టెను. తర్వాత ద్రుహ్యుడు శర్మిష్ఠ కుమారుడు అనువు అతని తర్వాత పుట్టెను. తర్వాత పుట్టినవాడు పూరువు. జ్యేష్ఠులైన సోదరులను అతిక్రమించి కనీయసుడైన పూరువు రాజ్యమునకు ఎట్లు అర్హుడు? మేము ధర్మమును జ్ఞప్తి చేయుచుంటిమి. ధర్మం పాలింపము. యయాతి వారికి ఇట్లా ప్రత్యుత్తరమిచ్చెను: బ్రాహ్మణ ప్రముఖులైన సర్వవర్ణముల వారు నా పలుకులు వినడు. నేనేల జ్యేష్ఠునికి రాజ్యం ఏరాదో వినడు. తల్లిదండ్రుల వచనాలు ఆచరించిన వీరుడైన పుత్రుడే ప్రశస్తుడు. జ్యేష్ఠుడైన యదునిచే నా నియోగం పాలించబడలేదు. తండ్రికి ప్రతికూలుడైన పుత్రుడు కాడని సజ్జనుల సిద్ధాంతం. తల్లిదండ్రుల యందు పుత్రుని వలె ఎవడు ఆచరించనో అతడే పుత్రుడు. యదువు నన్ను అతిక్రమించెను. అట్లే తుర్వసుడు ద్రుహ్యుడు అనువు కూడా అట్లే నన్ను మిక్కిలి నిర్లక్ష్యం చేసిరి. పూర్వు నా వాక్యం గౌరవించెను, విశేషంగా పాటించెను. ఎవడు నా జరను వహించెనో కనిష్ఠుడైనను అతడే నా దాయాది. పుణ్యకారి అయిన పూరునిచే నా కోరికలన్నీ సఫలితములైనవి. కావ్యుడు ఉససనుడు అయిన శుక్రునిచే ఓ మహామతి, పుత్రుడెవ్వడు నిన్ను అనుసరించి వర్తించునో అతడు రాజగును అని స్వయంగా ఒక వరం ఇయ్యబడెను. ప్రజలు ఇట్లనిరి: ఈ విధంగా నీచే అనుమతించబడి పూర్వు రాజ్యమందు అభిషిక్తుడగాక. ఏ కుమారుడు గుణసంపన్నుడో తల్లిదండ్రులకు హితుడో అతడు కనిష్ఠుడైనను ప్రభువుగా కళ్యాణానికి అర్హుడు. ఈ పూర్వు నీకు ప్రియమాచరించిన వాడు ప్రియుడు రాజ్యానికి అర్హుడు. శుక్రుని యొక్క వరదానం చే ప్రత్యాఖ్యానము చేయ సఖ్యం కాదు అని సంతుష్టులైన జనులు ఇట్లు చెప్పగా నహుషాత్మజుడైన యయాతి తన కుమారుడైన పూరుని తన రాజ్యాన అభిషిక్తుని చేసెను. దక్షిణ పూర్వమైన ఆగ్నేయ దిక్కున తుర్వసుని స్థాపించెను. రాజు యదువును నైరుతి దిశ ఎందు నెలకొల్పెను. పడమటి ఉత్తర దిశ ఎందు ద్రుహ్యుని నెలకొల్పెను. ఉత్తర దిశ ఎందు ఆనుని స్థాపించెను. నహుషుని కుమారుడైన యయాతి ససాగర వృతమైన సప్తద్వీప వసుంధరను జయించి 5 విధాలుగా రాజపుత్రులకు పృథ్వీరాజ్యమును ఈ విధంగా విభజించి పుత్రులకు సంక్రమిత సంపదతో ప్రీతిమంతుడయ్యను. ధనమును బాణములను రాజ్యమును కుమారుల యందు విశ్వసించి బంధువులయందు భారముంచి యయాతి సంతుష్టుడయ్యను. ఈ సందర్భంలో యయాతి కూర్మము తన అంగములను లోపలికి నిగ్రహించుకున్నట్లే ప్రతి వ్యక్తి కామాలను నిగ్రహించుకోవాలి. హవిస్సుచే అగ్నిహోత్రుడు శాంతిపరుడు, పైపెచ్చు అభివృద్ధి పొందును. అట్లే కామములు ఎప్పుడూ అనుభవం చేతి శాంతింపవు. పృథివీందు ధాన్యంలో ఎవడు బంగారం, పశు సంపద, స్త్రీలు ఇవన్నీ ఎవరికి తృప్తి ఇవ్వలేవు. ఎవడు ఈ సత్యమెరుగునో అతడు విచారించడు, మోసపోడు. సర్వభూతములకు అమంగళం ఎవడు కర్మచే మనసుచే వాక్కుచో చెయ్యడో అతడు బ్రహ్మత్వం పొందును. ఎవడు ఇతరుల వలన భయపడడో, ఎవరి వలన ఇతరులు భయపడరో, ఎవరిని ద్వేషింపడో, ఎవడు ఎప్పుడు కోరడో అతడు బ్రహ్మత్వం పొందును. దుర్మతులచే ఏది త్యజించబడదో, వార్ధక్యమున శరీరం జీర్ణించినను ఏది జీర్ణించిపోదో, ఏది ప్రాణాంతకమైన రోగమో అట్టి
తృష్ణను త్యజించిన సుఖం. వార్ధక్యాన కేశమును జీర్ణిస్తూ చిక్కుపడును, దంతములు రాలిపోవును. కాని జీవితమందలి ఆశయు ధనం కొరకు ఆశయు శరీరం చివికిపోవుచున్నను జీర్ణించిపోవు. లోకమందలి కామసుఖం స్వర్గసుఖం తృష్ణా పరిత్యాగం వలన కలుగు సుఖంలో 16వ భాగంతో కూడా సమానమైనను కావు అని ఈ శ్లోకాలను పూర్వం చదివాను. ఇట్లు చెప్పి రాజర్షి భార్యా సహితుడై వనానికి వెళ్ళను. భృగుతుంగమును తపస్సు ఆచరించి అచటనే ఆర్షమైన వ్రతం పాలించి అచటనే స్వర్గం పొందను. అతని వంశానికి చెందిన 5గురు పుణ్యులు, దేవతలచే సత్కృతులు. సూర్యుని యొక్క కిరణాలు ఎట్లు భూమిని వ్యాపించినవో అట్లే వారిచే పృథివీ అంతయు వ్యాప్తం. ధన్యమైన యయాతి యొక్క చరిత్రం పఠించేవారు ధన్యులు, పుత్రవంతులు, ఆయుష్మంతులు, కీర్తిమంతులు అగుదురు. ఓం శాంతి శాంతి శాంతి.